సార్ నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మిగిలిన అధికారులు దావోస్ పర్యటన అంటూ వెళ్ళి అక్కడ వాళ్ళ సొంత డబ్బా మాత్రమే కొట్టుకుంటున్నారంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? దావోస్ పర్యటన అనేది ఇప్పుడే కొత్తగా వెళ్ళిందే కాదు. గతంలో ఎన్నోసార్లు ఆయన దావోస్ వెళ్ళటం జరిగింది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా దావోస్ వెళ్ళటం జరగటం వల్లే ఈరోజు హైదరాబాద్ పట్టణం ఇవాళ నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళిందంటే దాని కారకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అదేవిధంగా ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అమరావతిని క్యాపిటల్గా తీసుకొని అమరావతిని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం మన కళ్ళు మనమే పొడుచుకున్నట్టుగా గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను మాయ మాటలు నమ్మి మనం మోసపోయిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఆయన అభివృద్ధి చేయలేడు, చేతగానితనం వల్ల మనం వెనక్కిపోయిన సంగతి తెలుసు. గత 20 సంవత్సరాలు వెనక్కిపోయాం. అదే కనుక మరలా కనుక రెండోసారి చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిచి ఉన్నట్టయితే ఇవాళ పరిస్థితి ఎలా ఉండేదంటే హైదరాబాద్ మించి ఉండేది. కానీ మరలా తిరిగి ప్రతిదీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే ప్రాజెక్టులు చూడండి, పోలవరం ప్రాజెక్టు చూడండి, అలాగే ఇప్పుడు మిగతా ప్రాజెక్టులను చూడండి, అన్నీ అక్కడక్కడ అయిపోవటం వల్ల పాడైపోయి అదంతా ఇదైపోయింది. మనం మన కళ్ళతో చూసాం. అమరావతి పట్టించుకోకపోతే దాన్ని క్లీన్ చేయడానికి 100 కోట్లు అయింది. ఇలాంటి తప్పుడు ఆలోచన చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా పట్టించుకోరు. ఇవాళ 91 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ఇవాళ మరొకసారి గూగుల్ వారితో మరి అందరితో కూడా మాట్లాడి మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే వాళ్ళకి నీకు చేతైతే ఏదో సహాయం చేయి, లేదంటే నోరు మూసుకొని ఉండటం మంచిదని చెప్పేసి తెలుగు ప్రజలు అందరి తరఫున తెలియజేసుకుంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఎవరి భూములు అన్నట్టు 99 పైసలకే వీళ్ళు ఇస్తున్నారు, ఎవడబ్బ సొమ్ము అని చెప్పి మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా సార్. అసలుకి ఇది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నట్టు ఆచారం. ఇది ప్రజాస్వామ్యంలో కొంత మనం వాళ్ళకి భూమిని కల్పిస్తేనే ఏ కంపెనీ అయినా వస్తున్న సంగతి మనకు తెలిసిన విషయమే. ఇంతకుముందు నువ్వు కూడా చెప్పావుగా, వైజాగ్లో అది ఇస్తా అని. కానీ నిన్ను నమ్మి ఎవరు రాలా. ఇవాళ చంద్రబాబు గారు నమ్మి ప్రజలంతా కూడా వస్తున్నారు. వాళ్ళకి మరి మనం ముందు మరి ఏదో ఒకటి చెప్పకపోతే వాళ్ళు ఎలా వస్తారండి? వాళ్ళు భూమి ఇవ్వకపోతే ఎలా వస్తారు? ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. వాళ్ళేమో ఇక్కడ పెట్టాలి అంటే ముందు వాళ్ళకి కొన్ని సదుపాయాలు కల్పించాలి, బాధ్యత ఉంటుంది. నువ్వు వ్యాపారస్తుడు అయితే నీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు వ్యాపారస్తుడు కాదు, ఇటు రాజకీయవేత్త కాదు, కేవలం కక్ష సాధింపు, మనుషులను చంపటం, నీ శవరాజకీయాలు తప్ప నీకేం తెలియదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి తెలియజేస్తున్నావు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు దాచుకోవడానికే వెళ్తున్నారు అక్కడికి అని చెప్పి మరి లక్ష్మీపార్వతి గారు కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు? మా లక్ష్మీపార్వతి గారిని నిన్న అసలు ఆమె గురించి మనం మాట్లాడుకుంటాం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను రావటానికి ప్రధాన కారణం ఆమె కూడా ఉంటుంది. ఎందుకంటే నీచమైనటువంటి మనస్తత్వం గల ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి అంతా ఏమంతే. పైగా ఆమె చెప్పింది గడ్డం పట్టుకొని నా బిడ్డ అని. ఎవరైనా ఆ మాట చెప్తారండి నా బిడ్డ అని? ఇలాంటి నీచంగా మాట్లాడేటువంటి లక్ష్మీపార్వతి గారి గురించి మనం మాట్లాడుకుంటాం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మహిళ కాబట్టి మనం ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొంచెం బాధ కలుగుతుంది. ఆమెను విమర్శించాలన్నా కూడా మిగతా మహిళలకి ఇబ్బంది కాబట్టి మాట్లాడట్లేదు. కాబట్టి ఎప్పుడైనా ఆమె నోరు మూసుకొని కూర్చొని మంచిది. హరే రామ హరే కృష్ణ అని ఎక్కడికైనా కాశీ పోయి భజన చేసుకుంటే మంచిది అని చెప్పేసి మీ ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. గుడివాడ అమర్నాథ్ గారు అయితే కనుక ఏకంగా ఒకటే మాట చెబుతున్నారు, ఈ కంపెనీలు తాటం అనేది వీళ్ళ వల్ల కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో కంపెనీలు, ఆ కంపెనీలను మాత్రమే వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు తప్పితే వీళ్ళు తెచ్చేది ఏమీ లేదంటున్నారు కదా సార్. మరి నిన్న మాట్లాడిందే మరి గుడివాడ అమర్నాథ్ గారు. మరి గుడివాడ అమర్నాథ్ అనే అతను చూసాం, గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడనేది చూసాం. ఆయన కనీసం చంద్రబాబు నాయుడు తిట్టడాకో లేకపోతే లోకేష్ బాబుని తిట్టడాకో తప్ప ఆయన దేనికి పనికిరానటువంటి వ్యక్తి అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఆయన విశాఖపట్నం నుండి ఏం చేశాడు? ఏం చేయలే. ఆయన కబ్జా చేసిన భూముల్ని కాపాడటం తప్ప ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అనే అతను అక్కడ ఉన్న భూముల్ని కబ్జా చేస్తుంటే దాన్ని కాపాడటానికి పనికి వచ్చాడు తప్ప ఆయన ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ ఏం కానీ తీసుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇతని మాటలు ఎవరు వినాల్సిన అవసరం లేదు. ఇతను అసలు ఎవరు పట్టించుకోరు కూడా అని చెప్పేసి తెలియజేస్తుంది. అసలు ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇప్పుడు ఏదైతే కనుక ఈ కంపెనీలు గ్రీన్కో కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చినాయి, అందువల్లే వాటికి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం అయింది, క్రెడిట్ చోరీ చేస్తున్నారు అనేది ఈ గుడివాడ అమర్నాథ్ ప్రజెంట్ చేస్తున్న వార్తలు. మరి వాటిని ఏం చెబుతారు? మరి ఏమంటే
అన్నీ నేనే చేశానని ఏదైతే మనం అభివృద్ధి చేసి ముందుకు తీసుకొచ్చి దాన్ని ఓపెనింగ్ చేస్తామో ఆ రోజు వస్తాడు ఆయన బయటికి వచ్చేసి ఇది నేను చేసిందే అంటాడు. అదేమంటే పోలవరం ప్రాజెక్టు మా నాన్న కట్టాడు అంటాడు. ఇవన్నీ కూడా మా అందరికి తెలిసిన విషయాలే. అతనికి అసలు ఈ రాజకీయం అనేది తెలియదు. డెవలప్మెంట్ అంటే అసలు తెలియనటువంటి మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రి గతంలో మనం చేశాడంటే చాలా బాధపడాల్సిన అవసరం అవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పాడు, ఇలాంటి మతిమరుపు ఏమి తెలియనటువంటి వ్యక్తిని, హిస్టరీ కూడా తెలియనటువంటి వ్యక్తి ఎలాంటి వాటితోనే నేను రాజకీయం చేస్తానని చెప్పేసి ఆయన తల బాదుకున్న సంగతి కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం అది ఏంటంటే ఆ ప్రతిపక్షం మాటలు ఏంటంటే చాలా చండాలంగా ఉంది. దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. రేపు అసెంబ్లీ పెడుతున్నారు, అసెంబ్లీలో చెప్పండి ఇవన్నీ. ఇక్కడ ఎందుకు రోడ్డు మీద ఎందుకండి చెప్పడం, ప్రెస్ ముందు చెప్పడం ఎందుకండి? సొంత డబ్బా ప్రెస్ ఒకటి ఉంది కాబట్టి దాని ముందు చెప్పుకుంటున్నావు. దాని ముందు ఎందుకు రేపు అసెంబ్లీలో చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏమేమి తప్పులు చేశారో మీరు చెప్పండి. వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు తప్పులు సరిదిద్దడాకే మీ ప్రతిపక్షం ఉంది కాబట్టి మీరు మా తప్పులు ఉంటే చెప్పండి అని చెబుతున్నారు. చెప్పడానికి మీకు ధైర్యం ఎందుకు లేదు? అసలు మీరు అసెంబ్లీకి ఎందుకు రారు? అసలు మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారా? ప్రజాస్వామ్యం అంటే అసలు అపహాస పాలు చేసేటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి వచ్చేటట్టు చెప్తా ఉన్నాం. ఈసారి మీకు ఆ 11 మంది కూడా ఉండకుండా పోయేదానికే మీరు ఇలాంటి పనులు మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి తెలుగు ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. తిరిగి మరలా 2029లో చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆశగా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్లోకి రావాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నారు తప్ప ఏమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ ప్రస్తావన వచ్చిందో రీసెంట్గానే దాదాపు 2 సమావేశాల నుంచి 3 సమావేశాల దాకా రాని అసెంబ్లీ సభ్యుల్ని సస్పెండ్ చేసే అవకాశం, అసలు ఏకంగా వాళ్ళ పోస్టులోంచి తీసేసే అవకాశం ఉంది అని చెప్పి ఒక రూల్ ఉంది అని చెప్పి మరి రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్నారు. ఆ ఎజెండా కూడా టేబుల్ మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అయినా సరే వీళ్ళు వైసీపీ నాయకులు పాల్గొనే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఏమండి, వీళ్ళ సంగతి మనకు తెలిసిందే. వీళ్ళు ఏం చేస్తారు, రేపొద్దున ఆ ఉన్నదాన్ని చట్టంలో ఉన్నటువంటి రుసుకుల్ని క్యాష్ చేసుకునేటువంటి పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఎందుకంటే చట్టాన్ని ఏ రకంగా దాన్ని వక్రంగా చేసుకోవచ్చు. ఇప్పుడు రేపొద్దున మీరు చెప్పినట్టుగానే వాళ్ళు సస్పెండ్ చేశారనుకోండి, సస్పెండ్ చేయగానే ఏం చేస్తారు, కోర్టుకు వెళ్తారు. కోర్టు మనకు తెలుసు కదా, వాయిదాలు ఈ వాయిదాలతో టైం అయిపోద్ది, లోపల అతని టైం కూడా అయిపోద్ది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చట్టాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడతారన్న సంగతి తెలుసు ఇవాళ. ఎందుకంటే అది పార్లమెంట్లోనే అసలు ఈ సిస్టమ్ పెట్టాల్సింది, అప్పుడు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని అవకాశంగా తీసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజల గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎందుకు మీరు జీతం తీసుకుంటున్నారని చెప్పేసి ఇవాళ ప్రతి తెలుగువాడు మాట్లాడేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. అంటే ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? వీళ్ళు ప్రధానంగా పదే అసెంబ్లీకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం ఎందుకు వచ్చిందంటారు? ఏమండి, మనం ఇంతకుముందు గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు చూసాం. వాళ్ళకు బూతులు తప్ప ప్రజల యొక్క అవగాహన గురించి కానీ ప్రజల సమస్యల మీద కానీ ఏమి అవగాహన లేదు. కేవలం వాళ్ళంతా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో కూడా రౌడీ షీటర్లు, దొంగలు, రకరకాలైనటువంటి రేప్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ చట్టసభల్లో ఉన్నారు. వాళ్ళకి మినిమం మాట్లాడేటువంటి సాంప్రదాయం కానీ పద్ధతులు కానీ ఏమైనా తెలుసా? కాబట్టి ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండటం కూడా మంచిదని కొంతమంది అనుకునే పరిస్థితి కూడా వచ్చారు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అసలు అసెంబ్లీకి పంపించడమే తప్పు. కాబట్టి తెలుగు ప్రజలు గ్రహించాలి. కాస్త మంచి వాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్ళకి ఓటు వేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకోండి.